మాధాపూర్లో ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేయడంపై హీరో నాగార్జున స్పందించారు. కూల్చివేత బాధాకరమని అన్నారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని ట్వీట్ చేశారు. తాము కోర్టులోనే తేల్చుకుంటామని కూల్చివేతలపై రేవంత్ సర్కారు సవాల్ విసిరారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తాజాగా హీరో నాగార్జున స్పందించడాన్ని చూస్తే కోర్టు కూడా స్పందించిందని చెప్పాలి. ఎందుకంటే కన్వెన్షన్ కూల్చివేత బాధాకరమని ట్వీట్ చేశారు. ఇంతకీ నాగార్జున ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశారో చూద్దాం. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైందని నేను భావించాను. ఆ భూమి పట్టాభూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాంట్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని, తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేది మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇట్లు అక్కినేని నాగార్జున. సో చూస్తారు కదండి, నాగార్జున పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇది. సో చాలా బాధాకరంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటు నోటీసులు అందించకుండా, ఆయనకి ఎటువంటి సమాచారం లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలను ఆపాలని చెప్పడం జరిగింది. టాలీవుడ్ హీరో నాగార్జున హైకోర్టులో ఊరట దక్కిందని చెప్పాలి. కూల్చివేతలు ఆపాలంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. హైడ్రా కూల్చివేతలపై కూడా స్టే విధించింది. ఇవాళ ఆయనకు సంబంధించిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనకు సంబంధించిన బిల్డింగ్ కూల్చివేశారని నాగార్జున ఆరోపించారు. ఈ రోజు కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషన్ చేశారు. ఈ రోజు కూల్చివేతలపై కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ఈ కూల్చివేతపై నాగార్జున తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలను వెంటనే ఆపేయాలని హైకోర్టు శనివారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారనే ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించిన హైడ్రా శనివారం ఉదయాన్నే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేసింది. ఈ అంశంపై ఎన్ కన్వెన్షన్ సెంటర్ భాగస్వామి యజమాని అయిన అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పట్టా భూమిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. 200 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చివేశారన్నారు. జస్టిస్ వినోద్ కుమార్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టగా కన్వెన్షన్ తరపున సీనియర్ అడ్వకేట్ శ్రీ రఘురామ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటిదాకా కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. మరి దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు? హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.